విడిఎన్ వార్తా దర్శినికి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఒడ్లువలుపు రాముని పిలుపుతో నిర్వహిస్తున్న 16వ కోటి తలంబ్రాల జపయజ్ఞం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, శ్రీరామ నామస్మరణ, కోటి తలంబ్రాల సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం విజయవంతం కావాలని కోరారు. యజ్ఞానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను, కార్యక్రమ వివరాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం టెంపుల్ ఇన్స్పెక్టర్ సాయిబాబాకి నిర్వాహకులు మర్యాదపూర్వకంగా అందజేశారు. యజ్ఞ కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షిస్తూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృష్ణ చైతన్య, భక్తులు, స్థానిక ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరామ నామస్మరణలో పాల్గొని యజ్ఞాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 16వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కోటి తలంబ్రాలకు అవసరమైనటువంటి వరి విత్తనాలను తీసుకొచ్చి స్వామివారి సన్నిధానంలో ప్రత్యేకించి పూజలు చేసి తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోదావరి మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 1322లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి కోటి తలంబరాల ధాన్యాన్ని 5 రాష్ట్రాలు 5,000 మంది కోటితో పంపించి 2027 సంవత్సరంలో జరిగేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి 16వసారి భద్రాచలం, 9వసారి మట్టిగట్ట, 4వసారి అయోధ్య రాముడికి కూడా కోటి తలంబరాలు సమర్పించడంలో భాగంగా మరియు ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేకించి పూజలు జరిగాయి. రామనామం అనేటువంటి వరి విత్తనాన్ని మనసులో దాచుకుంటే ప్రాణం అనేటువంటి పంట పండుతుందనేటువంటి భావంతో ఈరోజు మన భక్తులందరూ కూడా రామనామంతో ధరించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జై శ్రీరామ్.